కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న దేశాలు ఏవి అంటే ఒకటి అమెరికా, రెండోది ఇజ్రాయెల్. అట్లాగే అమెరికాకు మిత్రరాజ్యాలైనటువంటి అన్ని గల్ఫ్ కంట్రీస్, సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఖతర్ కావచ్చు, ఈ అన్ని దేశాల్లో కూడా ఇరాక్తో సహా ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైన అత్యంత శ్రేష్టమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే శత్రు దేశాలకు సంబంధించిన మిసైల్స్ కానీ, యుద్ధ విమానాలు కానీ, ఏవైనా ఆబ్జెక్ట్స్ అంటే డ్రోన్స్ లాంటివి కానీ ముందే గుర్తించి ఆ శత్రు దేశాలకు చెందిన విమానాలు కానీ మిసైల్స్ కానీ గుర్తించి వాటిని ఎదిరించి వాటిని ఆకాశంలోనే పేల్చివేసి ఇంటర్సెప్ట్ మిసైల్స్ అంటే ఇంటర్సెప్ట్ అంటే శత్రు దేశాలకు చెందిన వాహనాలు ఏవైనా వస్తే వాటిని గుర్తించి ఎదురు దాడి చేసే వాటిని ఇంటర్సెప్ట్ అంటే మధ్యలో ఆపేయడం ఇంటర్సెప్ట్ మిసైల్స్ అంటారు. వాటిని కలిగిన దేశాలు ఇవి రెండు, అమెరికా మరియు ఇజ్రాయెల్. సరే, అమెరికాకు చెందిన అన్ని ఎయిర్ డిఫెన్స్ దాంట్లో థర్డ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియల్ డిఫెన్స్, అట్లాగే పేట్రియాట్ డిఫెన్స్. ఇవి చాలా ఖరీదైనవి, ప్రపంచంలోకెల్లా శ్రేష్టమైనవి, ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు. అయితే ఇన్ని ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఉన్నా కూడా అమెరికా, ఇజ్రాయెల్ మరియు దాని యొక్క మిత్ర రాజ్యాలు ఎంతో హై ఎండ్ టెక్నాలజీ వాడినా కానీ ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్తో భయంకరంగా యుద్ధం జరిగాయి. సరే, ఇప్పుడైతే కాల్పుల విరమణ ఉంది, సంతోషం, శాంతి కోరుకుందాం మనమందరం కూడా. ఎందుకంటే పెట్రోల్ వాడే అన్ని దేశాలు కూడా ఈ దేశం ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయెల్తో మధ్య జరిగే యుద్ధం ఎంత తొందరగా మాంతే అంత మంచిదని కోరుకుంటున్నాం. ముఖ్యంగా 150 కోట్ల 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశం లాంటి దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాం. అయితే సరే, ఇదంతా ఎందుకు అంటే మరి ఇంత భీకరమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న మరొక మాట, ఇరాన్ దగ్గర అత్యాధునికమైన హైలీ సోఫిస్టికేటెడ్ ఎయిర్ ఫోర్స్ లేదు పాపం వాళ్ళకు. ఎప్పుడో 1979కు ముందు అమెరికా ఇచ్చినటువంటి పాతతరం విమానాలు ఉన్నాయి. తర్వాత రష్యా ఇచ్చిన MiG-21 కానీ, MiG-29 కానీ, MiG-27 కానీ ఇలాంటి యుద్ధ విమానాలు ఉన్నా అవి ఓల్డ్ జనరేషన్ అయినా కానీ సుమారుగా ఇన్ని రోజుల పాటు ఒక్క ఇరాన్ ఈ రెండు పవర్ఫుల్ దేశాలతో యుద్ధం చేయగలిగింది, తనను తాను కాపాడుకుంది. నష్టం జరగలేదంటే భయంకరమైన నష్టం జరిగింది పాపం, లేదని కాదు. అంతకంటే ఎక్కువ నష్టము అమెరికా యొక్క మిత్ర రాజ్యాలైనటువంటి గల్ఫ్ కంట్రీస్కి, ఇజ్రాయిల్కి, అట్లాగే అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి కలిగించింది ఇరాన్. ఇదంతా ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా ఇరాన్ జరిగింది, ఇరాన్ అమెరికాను మరి తన యొక్క మిత్ర రాజ్యాలను ఎదిరించగలిగింది అంటే దానికి ఒక్కటే ఒక్క వెపన్, ఒక్కటే ఒక్క ఆయుధం ఖచ్చితంగా చెప్పగలపదు. అదే షాహిద్ డ్రోన్, SHAHED, షాహిద్ డ్రోన్. నిజంగా చెప్పాలండి, ఈ ప్రపంచ యుద్ధ రీతులన్నీ కూడా ఈ షాహిద్ డ్రోన్ని చూసి నేర్చుకోవాలి. మనం ముఖ్యంగా భారతదేశం అయితే ముఖ్యంగా పాకిస్తాన్, చైనా, అట్లాగే మనము పుట్టించిన బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు మన మీద కాలు దూవుతుంది. ఈ రకంగా సరే, మత కారణాలు కావచ్చు, చైనా యొక్క కమ్యూనిస్ట్ సిద్ధాంతం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మనము వాళ్ళని ఏం మార్చలేము. కాబట్టి మనమే సన్నద్ధత కావాలి తప్పనిసరిగా. ఒక్క షాహిద్ డ్రోన్ అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎట్లా తుత్తినియలు చేసింది, అట్లాగే ఈ గల్ఫ్ కంట్రీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎట్లా తుత్తినియలు చేసింది అన్న విషయాన్ని సవివరంగా తప్పనిసరిగా చెప్పుకుందాం. షాహిద్ డ్రోన్ దాని ఖరీదు చాలా ఇంటర్నేషనల్ మీడియా చెప్పిన ప్రకారంగా $20,000 మాత్రమే. అంటే మన లెక్క ప్రకారంగా 19 లక్షల రూపాయలు. ఈ షాహిద్ డ్రోన్స్లో 136 ఒకటి ఉంది, 131 ఒకటి ఉంది, 129 ఒకటి ఉంది, 142 ఒకటి ఉంది, 143 ఉంది. సుమారుగా నేను జెమినైలో, గూగుల్లో అడిగితే ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే 10 వరకు ఉండవచ్చు. వాటిలన్నిటికంటే ఫెమిలియర్ 136. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ లాంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి దేశాలతో యుద్ధం చేసింది.
ఇంకా యుద్ధం ఇప్పుడైతే కాల్పుల విరమణతో ఉంది, అది ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలియదు. ఇజ్రాయెల్ ఒక మెట్టు దిగడం లేదు, అమెరికా ఒక మెట్టు దిగడం లేదు, ఇరాన్ అరమెట్టు కూడా దిగడం లేదు. సరే, యుద్ధం ఎంతకాలం జరుగుతుందో ఎవరు చెప్పలేకపోతున్నాము. సరే, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా షాహిద్ డ్రోన్ ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎట్లా బ్రేక్ చేయగలిగింది. షాహిద్ డ్రోన్ యొక్క గొప్పతనం ప్రపంచం అంతా ఇప్పుడు స్టడీ చేస్తోంది. సందర్భం ఉన్నా సందర్భం లేకపోయినా తప్పనిసరిగా ఇట్లాంటి లో కాస్ట్ డ్రోన్ సిస్టమ్ని భారతదేశము తప్పనిసరిగా డెవలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన శత్రు దేశాలు మన చుట్టే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే భారత్కు మిత్రు దేశాలు అన్నవి ఏవి లేవు. ఇంతకాలం ఎట్లా ఉండేదంటే పాకిస్తాన్ లాంటి చిన్న చిన్న దేశాలు భారతదేశం పైన దాడి చేస్తే, ఉగ్రవాద దాడి చేస్తే, అయ్యో చిన్న దేశాలండి, వాటిని క్షమించాలి, తప్పులు చేస్తే మనం పెద్దవాళ్ళని సదురుకుని పోవాలి అన్నారు మేధావులు అనేవాళ్ళు తప్పనిసరిగా. సరే, చైనా లాంటి పెద్ద దేశం, అయ్యో చైనా లాంటి పెద్ద దేశంతో మనం ఏం యుద్ధం చేయగలుగుతామా, చదువుకోవాలి అంటే మొత్తం మీద చిన్నవాడు చెంప పగలగొట్టినా చదువుకోవాలి, పెద్దవాడు దౌడ పగలగొట్టినా చదువుకోవాలి అన్న సిద్ధాంతాన్ని మన నరనరాన మేధావులు మీడియా నూరిపోశారు. దానికే అలవాటు పడ్డాం. అంటే ఒక రకంగా మన ఆత్మను, మన వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోయాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతూ ఉంది. ఆ 136 యొక్క డ్రోన్ యొక్క గొప్పతనం ఏంటి, దాని ఖరీదు ఇంత తక్కువ కావడానికి ఏంటి, ఇట్లాంటి పైన పేర్కొన్న అమెరికా అట్లాగే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇది ఎట్లా తుత్తినియాలు చేసింది అన్న విషయాన్ని సవివరంగా నేను మీతో డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈ షాహిద్ డ్రోన్ యొక్క నిర్మాణ చరిత్ర, దీని యొక్క గొప్పతనాన్ని మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. తప్పనిసరిగా వ్యూ చేయండి, ఎందుకంటే నిడివి ఎక్కువ ఉంటే అనుకూలంగా ఉండదు చూసేవాళ్ళకు కూడా. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగానే మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. అట్లాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. జై హింద్.